ఎంతకాలం కొనసాగుతోంది, ఎందుకు లేట్ అవుతోంది అనే దాని మీద ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుతో మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రామారావు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఆ సస్పెన్స్ ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతోంది? వెంకటకృష్ణ, ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల కోసం తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ ఈ మూడు పార్టీల నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఒక పాలిట్ బ్యూరో, తెలుగుదేశంలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన పాలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం క్లియర్ గా చెప్పారు, ఎవరైతే జనసేన పోటీ చేసిన 21 స్థానాలు అండ్ బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో మొత్తం 31 స్థానాల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే అవకాశం కోల్పోయారో వాళ్ళకి తప్పనిసరిగా మొదటి విడతలో పదవులు ఇస్తాను అని చెప్పి ఆయన పాలిట్ బ్యూరో సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రాతిపదికనే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నియామక పదవులకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. అయితే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఏపీ, ఐఐసి ఇటువంటి కీలకమైన చైర్మన్ పదవులు, అందులో డైరెక్టర్ల పదవులు, వీటికి సంబంధించి అటు జనసేన గాని ఇటు బీజేపీ గాని కొంత వీటిలో తమకు కూడా కీలక ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి పట్టుబడుతున్నాయి. అయితే ముందుగా స్థూలంగా మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి 60%, జనసేనకి 30%, బీజేపీకి 10% పదవులు ఇవ్వాలని అండ్ జనసేన ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇదే ఫార్ములా అనుసరించాలని, బీజేపీకి సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర 50% బీజేపీకి, మిగతా 35-15% అలా పదవుల పంపిణీ జరగాలి అని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటువంటి టీటీడీ కానీ, ఏపీఐఐసి కానీ, లేకపోతే ఇటువంటి కీలకమైన కార్పొరేషన్లు ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇటువంటి కీలకమైన కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల పదవులు, అదేవిధంగా డైరెక్టర్ల పదవులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ అండ్ టీటీడీ బోర్డులో సభ్యులు అని అంటే మెంబర్ అంటే చాలా కీలకమైంది. అదేవిధంగా అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు డైరెక్టర్ గా ఉన్నారు, బోర్డు మెంబర్ గా ఉన్నారు అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందువలన ఇటువంటి పదవుల విషయంలో అటు బీజేపీ వైపు నుంచి కానీ ఇటు జనసేన వైపు నుంచి కానీ కూడా ఒత్తిడి రోజు రోజుకి పెరుగుతుంది. అందువలన వీళ్ళందరినీ, ఇది సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు కావడంతో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకొని తరువాత మాత్రమే దీనికి సంబంధించి మొదటి జాబితా విడుదల చేయాలి అని కూడా చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిసింది. దీంతో పాటు మొన్న ఎవరెవరికి పదవులు ఇవ్వాలి, ఎంపిక ఎలా ఉండాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరిని ఇందులోకి తీసుకురావాలి, వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై మేము చేసే కసరత్తును చూసి మీరే శభాష్ అంటారు, మీరే చూస్తారు అని చెప్పి కూడా పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వబోతున్నామని కూడా చెప్పారు. మీరన్నట్టు అయితే మాత్రం లేట్ అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోయిన తర్వాత ఇంకా పదవులు ఆలస్యం కావటం పట్ల కేడర్లో కానీ లేకపోతే ఆ పదవులు పొందాలని ఆశిస్తున్న వాళ్ళలో మాత్రం కొంత అసంతృప్తి ఉన్న విషయం మాత్రం వాస్తవం. ఇదే విషయాన్ని తెలుగుదేశం హైకమాండ్ కూడా అంటే ఎంత లేట్ గా తీసుకుంటున్నారు అనే దానికి ఏ రోజుకి ఆ రోజు, మొన్న ఒక రోజు అయితే క్యాబినెట్ రోజు, ఈ పొలిట్ బ్యూరో మీటింగ్ రోజు సాయంత్రం వచ్చేస్తుంది అన్నారు. అంటే అఫ్ కోర్స్ వాళ్ళకుండే ఎక్సర్సైజ్ వాళ్ళకు ఉంటుంది, అందరినీ సాటిస్ఫై చేయాలి, మళ్ళీ ఏ చిన్న ఇది వచ్చినా ఇంత చేసినా వస్తాయి, అది వేరే విషయం. కానీ ఒకవైపు అది లేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే వైజాగ్ ఎమ్మెల్సీకి సంబంధించి అది రేపే లాస్ట్ డేట్ కదా నామినేషన్స్ కి, రేపు సాయంత్రం 5 గంటలకు. అలాంటిది అది కూడా ఇంకా ఎటు తేల్చలేక వెయిట్ చేస్తున్నట్టు పరిస్థితి కదా, ఎందుకని? అంటే విశాఖపట్నం అయితే మాత్రం అక్కడ మొత్తం 850 ఉంటే అందుట్లో తెలుగుదేశం పార్టీకి 250 మంది ఉన్నారు. మిగతా వైసీపీ వాళ్ళు ఉన్నప్పటికీ చాలా మంది కూడా ఇటువైపు వచ్చేందుకు సిద్ధమై ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో మొత్తం 3 అభ్యర్థుల పేర్లతో జాబితా అయితే చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చింది. ఇందులో ప్రధానంగా పీలా గోవిందు, గండి బాబ్జీ అండ్ బైరా దిలీప్ చక్రవర్తి వీళ్ల పేర్లు వచ్చాయి. వీళ్ల పేర్లతో వచ్చిన జాబితాకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి, ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో కూడా పోటీ ఉంది. ఇందులో 2 జనసేన కారణంగా టికెట్లు కోల్పోయిన వాళ్ళు, అందువల్ల వీళ్లలో ఎవరిని ఎంపిక చేయాలి అనే అంశంపై కూడా సంశయం ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు బిజీగా ఉండటం, పైగా అటువైపు ప్రత్యర్థి బొత్స సత్యనారాయణ బలమైన అభ్యర్థి కావటం, వైసీపీకి యాక్చువల్ గా అయితే అక్కడ బలం ఉంది అని అనేది మాత్రం అందరికీ తెలిసింది. ఎందుకంటే
అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరగటం, పైగా అధికార పార్టీ అప్పుడు వైసీపీ దౌర్జన్యాలు ఈ నేపథ్యంలో తెలుగుదేశం అక్కడ కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ కూడా అది ఎంతవరకు సరిపోతుంది, ఏం చేయాలనే అంశంపై చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బట్ బైరా దిలీప్ చక్రవర్తి అవకాశం ఉందా అది? ఈ రోజు నైట్ లో ఇది నామినేటెడ్ పోస్టులు ఎన్ని రోజులు పట్టొచ్చు అంటున్నారు? అయితే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అయితే ఈ రోజు అష్టమి, రేపు నవమి కాబట్టి బుధవారం విడుదల చేస్తారు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. యాక్చువల్ గా అయితే మీరు అన్నట్టు మొన్న పాలిట్ బ్యూరో సమావేశం రోజు సాయంత్రం గాని ఆ మరుసటి రోజు ఉదయం కానీ మొదటి జాబితా విడుదలవుద్దని భావించారు. బట్ నేను ముందు చెప్పినట్టు టీటీడీ కానీ ఏపీఐఏసీ కానీ ఇటువంటి కీలకమైన కార్పొరేషన్లో కొంత డైరెక్టర్ల పదవులకు సంబంధించి అటు జనసేన ఇటు బీజేపీ వైపు నుంచి కూడా ఒత్తిడి రావడంతోనే కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. బట్ మొత్తానికి మాత్రం ఇటువంటి నిర్ణయాలు తీసి సోషల్ మీడియా కానీ లేకపోతే ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే